అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మన జీవితంలో కొత్త ఆశలు, కొత్త ఆలోచనలు తీసుకొచ్చే పవిత్రమైన రోజు ఇది. ఉగాది ఎందుకు జరుపుకుంటాము? ఈరోజు వెనుక ఉన్న అసలు కథ ఏంటి తెలుసుకుందాం. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు ఈ రోజునే సృష్టిని ప్రారంభించాడని పురాణాల్లో చెప్పబడింది. బ్రహ్మదేవుడు కాలాన్ని టైం ప్రారంభించాడు. ఈ ఉగాది రోజు నుంచే రోజులు, నెలలు, అన్నీ ఈ రోజుతో మొదలయ్యాయి. అందుకే దీనిని యుగాది, యుగానికి ఆది అని పిలుస్తారు. ఇది కేవలం పండుగ కాదు, సమయం ప్రారంభమైన ఈ ఉగాది నుంచే వసంత ఋతువు కూడా ప్రారంభమవుతుంది. ప్రకృతి కొత్తగా పుట్టినట్టు కనిపిస్తుంది. చెట్లు కొత్త ఆకులు, పూలు వస్తాయి. కోకిల రాగాలు అని అన్నీ మనం అప్పుడే చూస్తున్నట్టు అనిపిస్తుంది. ప్రకృతి కూడా కొత్త సంవత్సరం ప్రారంభాన్ని సూచిస్తుంది. ఇది వేల సంవత్సరాలుగా వస్తున్న సాంప్రదాయం. ప్రాచీన కాలంలో రాజులు కూడా ఈ రోజునే కొత్త సంవత్సరంగా ప్రారంభించేవారు. ఉగాది పచ్చడి. ఈ పండుగ రోజు ఇది మనకు చాలా ప్రత్యేకమైన పచ్చడి. మన జీవితంలో ఎలా ఉండాలి అని చెప్తుంది. 6 రుచుల జీవితానికి సూచన. మొదటిది వగరు, ధైర్యం నింపే వగరు. మామిడి పూత మొదలై చిన్న చిన్న పిందెలు వచ్చేది ఈ కాలంలోనే. కాస్త వగరు మరికోస్త పులుపుతో వింత రుచిని పంచే మామిడి పిందెల్ని ఉగాది పచ్చళ్ళు తప్పనిసరిగా వేస్తారు. జీవితంలో ఏదీ చెప్పిరాదు. కొత్త సవాళ్ళను ఎదుర్కోవడానికి మనం ఎప్పుడూ సిద్ధంగా ఉండాలని చెబుతూ ఈ వగరు రుచిని కలుపుతారు. రెండవది బెల్లం, ఆనందానికి తీపి. తీపి రుచిని తీసుకురావడానికి ఉగాది పచ్చళ్ళలో బెల్లం వేస్తారు. జీవితంలో ఆనందరసానికి గుర్తుగా దీన్ని కలుపుతారు. అయితే ఎల్లకాలం మధురానుభూతులే ఉండవుగా. కష్టాలు, సుఖాలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. ఎప్పుడూ సంతోషాలే ఉన్నా మనిషి దుఃఖాన్ని తట్టుకునే శక్తిని కోల్పోతాడు. తీయగా ఉంది కదా అని అతిగా తింటే ఆ తీపి కూడా ఓ దశలో వెగుటుగా అనిపిస్తుంది. మూడవది చేదు, దుఃఖం విలువ చెప్పే చేదు. ఉగాది పచ్చళ్ళలో కీలకమైంది వేప పువ్వే. ఈ చేదు పువ్వు నోటికి ఏమాత్రం రుచించదు. జీవితంలో ఎదురయ్యే బాధాకరమైన సంఘటనలు మనకు చేదు జ్ఞాపకాలనే మిగులుస్తాయి. అయితే కష్టపడకుండా పొందే విజయం కన్నా ఓటమి రుచి చూసి అందుకున్న గెలుపు మరెంతో సంతోషాన్ని ఇస్తుంది. దుఃఖం తర్వాత వచ్చే సుఖానికే ఎక్కువ విలువ ఉంటుందని బోధిస్తుంది వేప పువ్వులోని చేదు. పులుపు, నేర్పు కోసం పులుపు. పచ్చడి నోట్లో వేసుకోగానే తగిలే రుచి పులుపు. ఉగాది పచ్చడి కోసం ప్రత్యేకించి చైత్రంలో వచ్చే కొత్త చింతపండునే ఎంచుకుంటారు. ఈ పుల్లటి రుచి రాబోయే రోజుల్లో జాగ్రత్త సుమా అనే శృతిమెత్తని హెచ్చరిక. ఎలాంటి సందర్భాల్లోనైనా నేర్పుతో మసులుకోమనే పరోక్ష సూచన. ఐదవది కారం, ఓర్పును పెంచే కారం. పచ్చడిలో కొందరు కారం, పచ్చిమిర్చి వేస్తే మరికొందరు మిరియాల పొడిని వేస్తారు. కారంతో కొత్త రుచి వచ్చినా తినేటప్పుడు పుట్టే మంటను మాత్రం తట్టుకోవాల్సిందే. జీవన గమనంలో ఎదురయ్యే సవాళ్లను ఎదురొడ్డి నిలబడగల సహనం ఉంటేనే అంతిమంగా విజయాన్ని రుచి చూడగలమని బోధిస్తుంది. ఆరవది ఉప్పు, ఉత్సాహాన్నిచ్చే ఉప్పు. ఉప్పు లేని వంటకాన్ని అసలు తినగలమా? ఉప్పు ఎక్కువైనా తక్కువైనా మనకు ముద్ద దిగదు. ఆ మోతాదు పెరిగినా తగ్గినా హానికరమే. ఇదే నియమం మన జీవితానికి వర్తిస్తుంది. ఎంత బ్యాలెన్స్డ్గా జీవించాలనే విషయంలోనూ ఉప్పు మనకు గొప్ప పాఠం. చాలామందికి ఉగాది రోజు ఏ దేవుణ్ణి పూజించాలి అని డౌట్ వస్తుంది. ఉగాది నాడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను పూజించాలి. వేకువజామునే లేచి స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి మామిడి ఆకులతో గుమ్మాలని అలంకరించాలి. పూజ చేసి మనం చేసుకున్న ఉగాది పచ్చడిని నైవేద్యంగా సమర్పించాలి. ఈ కొత్త సంవత్సరం మన అందరి జీవితంలో ఆనందం, ఆరోగ్యం తీసుకురావాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు బ్రహ్మదేవుని జపించడం వల్ల అంతా శుభమే జరుగుతుంది. అందుకు ఈ మంత్రం 11 సార్లు జపించండి. ఓం బ్రహ్మణే నమః. ఓం నమః శివాయ.